సార్ వందనాలండి. వందనాలు, చెప్పండి. సార్ ఇప్పుడు చాలా మంది క్రీస్తు సంఘం అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకోవచ్చు, క్రైస్ట్ చర్చ్ అని పెట్టుకోవచ్చు అన్నారు కదండీ! పెట్టుకోవచ్చు. దాన్ని అర్థాన్ని మనం బట్టి అయితే పెట్టుకోవచ్చు అని వాళ్ళు అంటారు. అవును సార్. అది మనం చర్చ్ ఆఫ్ క్రైస్టే ఇది కరెక్ట్ అనడానికి మనం ఎలాగా? చర్చ్ ఆఫ్ క్రైస్టే కరెక్ట్ కాదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నా, క్రైస్ట్ చర్చ్ అన్నా అర్థం ఒకటే. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అర్థం కాదు, అర్థం ఒకటే. అన్నిటి అర్థము ఒకటే. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నా, క్రైస్ట్ చర్చ్ అన్నా అర్థం ఒకటే కదా అని అంటారు. అవును, ఆంగ్లంలో అది రాసినప్పుడు అటు తిప్పి ఇటుది, ఇటుది అటు తిప్పి రాసినా కానీ అర్థం ఒకటే. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘము, క్రైస్ట్ చర్చ్ క్రీస్తు సంఘము, అర్థం ఒకటే. ఇప్పుడు మీరు క్రైస్ట్ చర్చ్ అని పెట్టుకున్నారు, నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకున్నాను. ఇంకొకళ్ళేమో చర్చ్ ఆఫ్ గాడ్ పెట్టుకున్నారు, ఇంకొకళ్ళేమో టెంపుల్ ఆఫ్ గాడ్ అని పెట్టుకున్నారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పదం బైబిల్లో ఉందే తీసి పెట్టుకున్నారు. 100 మంది 100 పేర్లు పెట్టుకున్నారు. యూనిటీ ఉండదుగా. క్రీస్తు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడంటే యూనిటీ అనేటువంటిది అన్నిటిలో ఉండాలి, పేరులో కూడా యూనిటీ ఉండాలి. ఇప్పుడు 100 మంది 100 పేర్లు పెట్టుకున్నారు అనుకోండి, 100 డివిజన్స్ అయినట్టే. కాబట్టి ఆ యూనిటీ ఎక్కడ కూడా ఉండాలి అంటే పేరులో కూడా యూనిటీ ఉండాలి. ఇప్పుడు పేరులో యూనిటీ ఉండాలి అంటే అందరం ఒక పేరు దగ్గరకు వచ్చేద్దాము అని అనుకున్నాము. ఏ పేరు దగ్గరకు వస్తాము? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, క్రైస్ట్ చర్చి ఉంది. రెండు వద్దు, అందరం యూనిటీలోకి వద్దాము, ఒక దగ్గరకు వచ్చేద్దాము అనుకున్నాం. ఈ రెండిట్లో దేన్ని ఉంచుకోవాలి? ఇప్పుడు మనం దేన్నో ఒకదాన్నే ఉంచుకోవాలి. రెండు ఉంచామంటే మళ్ళీ ఒక డివిజన్ ఉన్నట్లే. అట్లీస్ట్ మనం పేరు విషయంలో అయినా సరే డివైడ్ అయినట్లే. పేరు విషయంలో కూడా మనం డివైడ్ అవ్వద్దు. మనం అన్ని విషయాల్లో మన యూనిటీని కనబరుద్దాము, పేరు విషయంలో కూడా యూనిటీని కనబరుద్దాము అని అనుకున్నాం అనుకోండి, అందరం ఒక పేరు దగ్గరికి రావాలి. లేదండి మేము అన్ని విషయాల్లో యూనిటీగా ఉన్న క్రీస్తు ప్రభు ప్రార్థన చేసినట్లు పేరు విషయంలో విడిపోతామంటే వాళ్ళ ఇష్టం అది. దాని అర్థం దీని అర్థం అదే, మేము విడిపోతాం పేరు విషయంలో అంటే వాళ్ళ ఇష్టం అది, మనం ఏం చేయలేం. పేరు విషయంలో మనం అందరం యూనిటీ దగ్గరికి రావాలి అంటే వాళ్ళనేది వీళ్ళనేది కాదు, బైబిల్లో ఏం చెప్పాడో దాని దగ్గరికి రావాలి. మీరు బైబిల్లో చూడండి, దేవుని మందిరము అన్నాడు, దేవుని ఇల్లు అన్నాడు, దేవుని ద్రాక్ష తోట అన్నాడు, ఇవన్నీ కూడా చెప్పాడు. కానీ సంఘాలన్నింటినీ గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్పిన రోమ 16:16లో క్రీస్తు సంఘములు అన్నిటిని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు వాటిని క్రీస్తు సంఘములుగా గుర్తించాడు. అంతేగాని దేవుని సంఘాలన్నీ, దేవుని మందిరాలన్నీ అనలేదు. దాన్ని ఏమంటారంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద చర్చ్ అని అంటారు. అంటే సంఘం యొక్క స్వభావాన్ని వర్ణించడానికి ఆ పదాలు ఉపయోగించాడు. కానీ దేవుని మందిరమో, దేవుని ఇల్లు, దేవుని ద్రాక్ష తోటో, దేవుని మందో, కానీ మీరు సంఘాలన్నింటినీ కూడా పిలవటానికి లేదా వాటిని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు క్రీస్తు సంఘములన్నీ అని అన్నాడు. కాబట్టి దాని మీద అధ్యయనం చేసే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. యూనిటీ అనేటువంటిది పేరులో కూడా అవసరము. పేరులో యూనిటీ అవసరమైతే మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా బైబిల్లో ఉన్న సంఘాలన్నీ ఏ పేరుతో పిలువబడ్డాయని అన్నీ కలిసి పిలువబడ్డప్పుడు రోమా 16:16 క్రీస్తు సంఘములు అన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. అంతేగాని దాన్ని దేవుని సంఘాలని, దేవుని మందిరాలని, దేవుని ద్రాక్ష తోటలని అనలేదు. అది సార్ అది పేరు ఒకటే మార్పు కదా సార్, డాక్టరీన్ కూడా తేడా ఉంది కదా సార్ వాళ్ళది. వాళ్ళు డాక్టరీన్ తేడా కాదు, డాక్టరీన్ అంతా ఒకలా ఉండి పేరు గనక మేము క్రైస్ట్ చర్చి పెడితే తప్పేంటి అని అడుగుతారు కొంతమంది. బైబిల్ న్యూ టెస్టమెంట్ ఎగ్జాక్ట్ గా మేము ఫాలో అయ్యి పేరు క్రైస్ట్ చర్చి పెట్టుకున్నాం, తప్పేంటి? బైబిల్లో ఉందిగా, లేకపోతే క్రైస్ట్ చర్చ్ అంటే అదే అర్థంగా అని అంటారు. అదే అర్థం కానీ మీరు డివైడ్ అయిపోయారు. అట్లీస్ట్ పేరు విషయంలో డివైడ్ అయ్యారు. క్రీస్తు ప్రభువు ఐక్యతను కోరుకున్నాడు, ఐక్యత కొరకు ప్రార్థన చేశాడు. ఇంకా చెప్పాలంటే క్రీస్తు ప్రభు యొక్క చివరి కోరిక అది. చనిపోయే ముందు నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు, డెత్ విష్. ఆయన డెత్ విష్ ఏమిటి అంటే మనమందరము ఏకమై ఉండాలి అని. కాబట్టి పేరు విషయంలో నేను విడిపోతాను అంటే ఆయన చివరి కోరిక నెరవేర్చని వారం అవుతాం. అది ఇక డాక్టరీని తప్పిపోతే పూర్తిగా తప్పిపోయినట్లే, ఇక అక్కడ సమస్య లేదు. ఇక ఆల్రెడీ మనం చెప్తూ ఉంటాం, క్రీస్తు సంఘం అనే బోర్డు పెట్టుకొని వాక్యానికి విరుద్ధంగా గనక వాళ్ళు ప్రవర్తించినట్లయితే అది క్రీస్తు సంఘమే కాదు, ఇంకేమైనా. అంటే సార్ ఇప్పుడు దీన్ని బిబ్లికల్ గా ఇదే కరెక్ట్ అనడానికి మనకి ఏమన్నా ఉందా సార్? అది ఆల్రెడీ నేను చెప్పింది బిబ్లికల్ గానే, రోమన్ 16:16 క్రీస్తు సంఘములు అన్నీ. మిగిలినవన్నీ కూడా డిస్క్రిప్షన్ ఆఫ్ ద చర్చ్ అని అంటూ ఉంటారు. వాటన్నింటిని గురించి చూసినప్పుడు అది డిస్క్రిప్షన్ గా ఇచ్చాడు, కానీ సంఘాలన్నింటినీ కూడా ఆ పేరుతో పిలిచినట్లుగా మనకి ఇవ్వలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. రోమ 16:16లోని క్రీస్తు సంఘము క్రైస్ట్ చర్చ్ అన్నది కదండి. క్రీస్తు యొక్క అనేది ఎందుకు పెట్టలేదంటారు?
అంటే గ్రామర్ ఇప్పుడు మనకి నన్నే ట్రాన్స్లేట్ చేయమన్నారు అనుకోండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు సంఘం అంటాం. క్రీస్తు యొక్క సంఘం అంటే మీరు నేను పిన్ టు పిన్ నేను జాగ్రత్తగా చూస్తానంటే క్రీస్తు యొక్క సంఘం అని అనాలి. క్రీస్తు యొక్క సంఘం అన్నా క్రీస్తు సంఘం అన్నా అర్థం ఒకటే. అది అంటే ఇప్పుడు క్రైస్ట్ చర్చ్ అనేది తెలుగులో పెట్టేసుకుంటే అది రైట్ అనేసి అంటారు కదా వీళ్ళు. అదే అందుకనే మనం ఇందాక ఆల్రెడీ చెప్పాము. ఇప్పుడు అర్థం అయితే ఒకటే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నా క్రైస్ట్ చర్చ్ అన్నా అర్థం ఒకటే. కానీ రెండు పేర్లు పెట్టుకున్నప్పుడు డివిజన్ ఏర్పడుతుంది. అది డివిజన్ ఉండకూడదు. నేమ్ విషయంలో కూడా డివిజన్ ఉండకూడదు. ఒకే గుంపుగా ఉండాలి. అందరూ కూడా ఒకే గుంపుగా ఉండాలి. అంటే మనం అందరం ఒక పేరు దగ్గరికి రావాలి అంటే ఏ పేరు సెలెక్ట్ చేసుకుంటాం? అందరము బైబిల్లో ఏదైతే ఉందో అదే సెలెక్ట్ చేసుకోవాలి. అది అందరం ఒక పేరుతోనే పిలువబడాలి. అది ఏ పేరైనా ఒక పేరుతోనే పిలువబడాలి. ముందున్న వాళ్ళు ఏ పేరుతో పిలువబడ్డారో ఆ పేరుతో పిలువబడటమే. మనమేం కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయాల్సిన అవసరం లేదు. పురాతన మార్గాల్లో వెళ్ళిపోవాల్సిందే. కొత్త మార్గాలు మనం వండి వార్చాల్సిన అవసరం లేదు.